రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గత గులాబీ పాలనలో రెవెన్యూ వసూలుదారులు కొందరు ధరణి అనే దరిద్రాన్ని ఉపయోగించుకొని అడ్డు అదుపు లేకుండా చేతి వాటం ప్రదర్శించిన సంగతి విదితమే. ఎవరైతే ముడుపులు మామూలు ముట్ట చెప్తారో వాని భూమి వీనికి, వీని భూమి వానికి అంటగట్టి ఆర్ఎస్ఆర్ సమస్య అక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఖాళీ లేదు అంటూ టిఫిన్ కొలత పెట్టుకోండి, ఎంజాయ్మెంట్ సర్వే చేయించండి అంటూ కాలయాపన చేసిన సంఘటనలు అనేకమంటున్న వృద్ధ దంపతులు. ఇటువంటి అమాయకపు వృద్ధుల నోట్లో కూట్లో మట్టి కొట్టిన కొందరు రెవెన్యూ వసూలుదారు విఆర్ఓలు అనేకులు అంటూ రోధిస్తున్న మొక్క సీతారాములు తిరుపమ్మ. దశాబ్ది కాలంగా వేధించి వేడిపించి అనేక ఇబ్బందులు పెట్టిన గులాబీ పాలన పోవాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి, అప్పుడైనా మాకు మా సాగు భూమికి పాసు పుస్తకాలు వస్తాయి అనే ఆకాంక్షతో మా చివరి దశలో వేచి చూస్తున్నాం. ఈ ప్రభుత్వంలో అయినా మాకు మా భూమికి హక్కు కల్పిస్తారని, పాసు పుస్తకాలు అందిస్తారని ఆశిస్తూ ఈ సమాచారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరే వరకు అందరూ పంపించాలని వేడుకుంటున్న కురువృద్ధులు. మేము బ్రతికి ఉండగానే మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ వేడుకుంటున్నాము అంటూ పాత్రికేయుల సమక్షంలో ఆవేదనలు వ్యక్తం చేస్తున్న మొక్క సీతారాములు తిరుపమ్మ. అల్లుడు చేసుకుంటున్నాం, అల్లుడు బతుకుతున్నాం. నీకు రైతం కావాలని, పాస్బుక్ కావాలని వచ్చినాం. పాస్బుక్ కావాలని వచ్చినాం. అమ్మ చెప్పమ్మా, ఇప్పుడు మీరు ఎన్నాళ్ళు అవుతుంది దీంట్లో సాగు చేసుకోబట్టి? 40 సంవత్సరాలు అవుతుందండి. మరి 40 సంవత్సరాల నుంచి 4 పిల్లగాళ్ళ వాళ్ళనే బతికించుకున్నాను. మరి ఇవాళ మా గతి ఏంది? నువ్వు ఏం కావాలని వచ్చినావు? ఎవరి దగ్గర నాకు బొక్కు కావాలా, గుజ్జాల చేతనయ్య గారా, మాధవయ్య గారు మాకు అర్థం తిరిగింది. గుజ్జాల మాధవయ్య గారు రఘురామయ్య గారి కాడ కొన్నాం మేము. మాకు ఇవాళ అర్థం తిరిగి పాస్బుక్ రానీటి లేదు, డబ్బులు రానీటి లేదు, రైతు వారి డబ్బులు. మరి ఇప్పుడు మీ కూతురికి ఇచ్చిన పొలం ఇదే ఇంకొకటే? మరి మీ అల్లుడు కూడా ఇబ్బంది పెడుతుండని గతంలో చెప్పారు. ఇప్పుడు ఇదే పొలమా, ఏరే పొలమా? అదే పొలం అండి, అదే పొలం. చెప్పు. అదే పొలం ఇచ్చిన అప్పటి నుంచి కూడా పేదాని కాల్చి కూడా వాళ్ళు దూరుకుంటున్నారు, పండించుకుంటున్నారు. ఇప్పుడు ఈ భూమి మీ చేతిలో ఉందా, వేరే వాళ్ళ చేతిలో ఉందా? ఎవరు సాగు చేస్తున్నారు ఈ భూమి? నేనే చేస్తాను. మేమే చేసుకుంటున్నాం. మీరు ఏం కావాలని ఇక్కడికి వచ్చారు? కావాలని వచ్చినాం. గతంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ బంగారు తెలంగాణలో కూడా ఇట్లా మీరు నిరసనలు చేశారు, ఇది చేశారు, అప్పుడు ఇచ్చారా? మరి ఇప్పుడు ఏంటికి వచ్చారు? ఇస్తారేమో వచ్చినాం. వచ్చినాం. ఓకే, విన్నారు కదా. ఈ వృద్ధులకి కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం దొరకట్లేదు. 40 సంవత్సరాల నుంచి ఆ భూమి మీద సాగులో ఉన్నా కానీ ఈ రోజు వరకు పాస్బుక్ రాలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న కేసీఆర్ పాలనలో ఒకటి భూమి ఒకటికి ఎక్కించు, ఇంకొకటి భూమి ఇంకొకటికి ఎక్కించి అనేక విధాలుగా దరిద్రాన్ని తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళ నెత్తిన దరిద్రంగా కూర్చున్నారు. ఇప్పుడు మరి భూభారతి అని ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలోనైనా సరే వీళ్ళకి పాస్బుక్ ఇవ్వాలని, ఇప్పుడు కూడా వాళ్ళు సాగులోనే ఉన్నారని, గత 45 సంవత్సరాల నుంచి అదే భూమిపై నివసిస్తున్నారని, ఇది వాళ్ళ కూతురికి రాసిస్తే వాళ్ళ కూతురు పాస్బుక్ కాలేదని అల్లుడు ఇబ్బంది పెడతాడని కూడా అనేక మార్లు వీళ్ళు ఇదే కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడైనా స్థానిక రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఈ వృద్ధులకు న్యాయం చేయాలని కోరుకుంటున్న బాధితులు మొక్క సీతారాములు అప్పమ్మ. కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, తల్లాడ, వసూల్దార్ ఆఫీస్. కాదు రెవెన్యూ